Hey guys, welcome to my channel. This is Sirisha. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను అండ్ మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు బ్లాక్ ఫ్రైడే షాపింగ్ చూసారు కదా, లైక్ ఎలా ఉంది ఏంటి ఏమేం షాప్స్ అండ్ ఏమేం స్టోర్స్ తిరిగాము అనేసి. సో ఈ రోజు ఈ వీడియో ఏంటి అంటే ఆ బ్లాక్ ఫ్రైడేలో మేము ఏమేమి కొన్నాము అనేది ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో యా, మేము కొన్నవన్నీ ఇలాగ వెనకాల పెట్టాను. సో ఇవన్నీ ఈ బ్రాండ్స్ అన్నీ మేము కవర్ చేసాము. సో వాటిల్లో ఏమేమి కొన్నాము అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫరెవర్ 21, ఎందుకంటే మేము షాపింగ్ కూడా ఫరెవర్ 21 నుంచే స్టార్ట్ చేసాము. సో ఇందులో నేను జీన్స్ తీసుకున్నాను. సో ఇది జీన్స్, యాక్చువల్లీ ఇది ఏంటంటే జాగర్. సో యా, జీన్స్ ది జాగర్ తీసుకున్నాను. సో ఇలాగా ఉంటుంది అండ్ కొంచెం కార్గో టైప్ ఉంది, ఇక్కడ పాకెట్స్ వచ్చి అండ్ కింద ఇలాగా. సో చాలా బాగుంది. నా దగ్గర ఈ మోడల్ లేదు అండ్ నాకు ట్రై చేయాలనిపించింది, అందుకే తీసుకున్నాను. అండ్ ఫరెవర్ 21లో 50% ఆఫ్ ఉంది ఎంటైర్ స్టోర్. సో ఏది కొన్నా 50% ఆఫ్. సో ఇది నాకు $16కి వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఇలా వచ్చింది. చాలా స్టైల్గా ఉంది వేసుకుంటే. సో ఇదొకటి. జ్యువెలరీ తీసుకున్నాను. నాకు ఫరెవర్ 21 జ్యువెలరీ అంటే చాలా ఇష్టము. ఎందుకు అంటే రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి. యాక్చువల్లీ ఇవి కొంచెం బ్లాక్ కూడా అవుతాయి, కాబట్టి వీటిని చాలా మంచి కేర్ తీసుకోవాలి. సో వీటిని మంచిగా స్టోర్ చేసి అండ్ మంచిగా వాడితే కనుక చాలా రోజులే వస్తాయి. సో నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే, సో నా దగ్గర పెద్ద పెద్ద హూప్స్ లాగా పెద్దవి ఉన్నాయి, ఇలా చిన్నవి లేవు లైక్ రెగ్యులర్ గా పెట్టుకోవడానికి. అందుకే ఇలాగా సెట్ తీసుకున్నాను. సో ఇలాగా 6 టైప్స్ ఉన్నాయి, 6 డిఫరెంట్ టైప్స్. సో ఇది ఎంత కాస్ట్ పడిందంటే $6 ఉంది. సో $3కి వచ్చింది. బ్రేస్లెట్ బట్ ఇలాగా ఉంటుంది. సో వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. బాగుంది. నా దగ్గర ఇలా లేదు. సో మోస్ట్లీ నా దగ్గర లేని టైప్స్ తీసుకోవడానికి ట్రై చేశాను. అండ్ ఒక చైన్ తీసుకున్నాను. ఇది కూడా $3 పడింది. సో దీని మీద $6 అని ఉంది. సో ఇది బటర్ఫ్లై. సో ఇవి తీసుకున్నాను. చాలా క్యూట్ ఉన్నాయి కదా, నాకు ఇవి చూడగానే భలే నచ్చాయి. ఇండియన్ వేర్ కూడా చాలా బాగుంటాయి అండ్ నార్మల్ డ్రెస్సెస్కి వాటికి అన్నిటికీ బాగుంటాయి ఇలాంటివి. సో యా, ఎప్పుడు పెద్దవి షాపింగ్ చేస్తాను, నా దగ్గర అలా పెద్దవి ఎక్కువైపోయినాయి, అందుకే ఇట్లా చిన్నవి తీసుకున్నాను. సో ఇది కూడా $3. లాస్ట్లీ ఈ చైన్ తీసుకున్నాను. చాలా బాగుంది. సో అంతే, జ్యువెలరీ అవి మాత్రమే నేను తీసుకుంది. సో యా, ఇదొకటి $5 పడ్డది అండ్ బాగుంది కదా, మంచిగా బ్యాంగిల్స్ లా ఉంటుంది అండ్ బ్రేస్లెట్ లా ఉంటుంది. సో అదొకటి తీసుకున్నాను. సో ఇవి ప్రెస్ ఆన్ నెయిల్స్ తీసుకున్నాను, ఇవి 2. సో ఇదొక కలర్, ఇదొక కలర్. సో ఇవి ఎంత పడ్డాయంటే ఈచ్ $3.5 పడ్డది. సో యాక్చువల్ దీని మీద $7 అని ఉంది. సో ఇవేంటంటే జస్ట్ అలా తీసి గ్లూ చేసే ఇట్లా పెట్టేసుకోవడమే, ప్రెస్ చేసేయడమే. అండ్ ఇంకొకటి ఏమో హెయిర్ క్లిప్స్ తీసుకున్నాను, హెయిర్ స్టైలింగ్ చేసేటప్పుడు యూస్ఫుల్ ఉంటుంది అనేసి అనిపించింది. సో ఇదైతే $2. అవి నేను ఫరెవర్ 21లో చేసిన షాపింగ్. నెక్స్ట్ మనం కేట్ స్పేడ్ చూద్దాము. ఇందులో కేట్ స్పేడ్లో బ్యాగ్స్ అవి ఇవి చూసాను, నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. బట్ ఒకటైతే నాకు చాలా బాగా నచ్చేసింది. సో అదేంటంటే టడా! సో ఈ బ్రేస్లెట్ అన్నమాట, కేట్ స్పేడ్ బ్రేస్లెట్. సో ఇది ఎంతకు వచ్చిందంటే దీని మీద $60 ఉంది, బట్ ఇది $14కి వచ్చింది. ఇలా ఉంటుంది, దీని మీద స్పేడ్స్ ఉంటాయి ఇట్లాగా. చాలా బాగుంది. సో ఇది ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను. ఈజీగా పెట్టొచ్చు, ఈజీగా తీయొచ్చు, చాలా బాగుంది. ఇది $14కి వచ్చింది. బ్యాగ్ కూడా వచ్చింది స్టోర్ చేసుకోవడానికి. సో కేట్ స్పేడ్లో నేను తీసుకుంది ఇది ఒక్కటే, దానికి ఇంత పెద్ద బ్యాగ్.
నెక్స్ట్ అమెజాన్ లో కూడా ఫ్యూ థింగ్స్ ఆర్డర్ పెట్టాను, అవేంటో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇవి రెండు నేను యూట్యూబ్ కోసమే, బికాజ్ నా దగ్గర ఎన్ని ఎస్డి కార్డ్స్ ఉన్నా సరిపోదు వీడియోస్ తీస్తున్నప్పుడు. సో అందుకే ఒక ఎస్డి కార్డ్ తీసుకున్నాను. ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది బ్లాక్ ఫ్రైడే డీల్ లో. $20 $25 పడింది. 256 GB ఎస్డి కార్డ్. సో ఇది ఒకటి శాండిస్ దే ఎస్ఎస్డి ఒకటి తీసుకున్నాను. ఇది 2 TB. ఇది ఎంతకు పడిందంటే $100 అనుకుంటా. యా, $100 2 TB. ఇది ఎంత క్యూట్ ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, సైజ్ యాక్చువల్లీ నా హ్యాండ్ సైజ్ ఉంది. బేసిక్ గా ఇలా పట్టుకుంటే ఏదో చిన్న ఇది పట్టుకున్నట్టు ఉంది. బేసిక్ గా ఫోన్ కన్నా కూడా ఇదే చిన్నగా ఉంది. ఫోన్ లో హాఫ్ ఉంటుంది సైజ్. చాలా బాగా అనిపించింది అండ్ ఈజీ టు క్యారీ అనిపించింది. యాక్చువల్లీ నాకు నా వీడియోస్ తీసి ఇవన్నీ స్టోర్ చేయడానికి ఎస్ఎస్డి కావాలి. సో వెయిట్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు ఆఫర్లో ఉంటుంది కాబట్టి థ్యాంక్స్ గివింగ్కి అనేసి. సో ఇది తీసుకున్నాను. చాలా చిన్నది, చాలా క్యూట్ ఉంది. ఇందులో 3 కలర్స్ ఏమో ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ కోచ్ చూద్దాము. కోచ్లో యాక్చువల్లీ నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇదేంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది అనిపించింది నాకు ఈ బ్యాగ్. నా దగ్గర ఇలాంటి బ్యాగ్ లేదు. ఎంకే బ్యాగ్ చూసారు కదా, సో నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాను. సో అలాగా రెగ్యులర్ గా యూజ్ చేయడానికి ఇంకో బ్యాగ్ కావాలనిపించి రొటేట్ చేయొచ్చు అనేసి ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇందులో ఫోన్, సో ఇందులో ఏంటంటే ఫోన్, ఓ వ్యాలెట్, మంచిగా యాక్చువల్లీ వ్యాలెట్ కూడా అక్కర్లేదు ఎందుకంటే ఇందులోనే ఇలా వచ్చాయి. సో వీటిలోనే కార్డ్స్ అవి పెట్టేయచ్చు. ఫోన్ పడుతుంది, చాలానే పడతాయి, చాలా క్యూట్ ఉంది. ఇది ఒకటి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. సో నేను ఈ కలర్ తీసుకున్నాను. యూనిక్ గా ఉంది. నా దగ్గర ఈ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఏది లేదనిపించింది, అందుకే ఇది తీసుకున్నాను. సో ఇది ఒకటి కోచ్ నేను పర్చేస్ చేసింది. ఇది ఎంత పడింది అంటే $89 పడింది అనుకుంటా. యా, $89 పడింది. ఇది చాలా బాగా నచ్చింది. బ్యాగ్ ఎంత ముద్దుగుందో, వేసుకుంటే కూడా చాలా క్యూట్ ఉంది. సో నెక్స్ట్ ఎక్స్ప్రెస్. సో ఏంటి అంటే ఎక్స్ప్రెస్ లో నేను ఎప్పటి నుంచో ఇట్లా లాంగ్ స్వెటర్ లాంటిది తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నాను. సో ఇది లాంగ్ ఉంటుంది ఇలాగా. సో ఇలాగా ఇదంటే టై మోడల్ అనమాట. దీనికి బటన్స్ ఏమి ఉండవు. సో ఇట్లా $118 ఉంది దీని మీద. సో ఇది $30 అని అక్కడ డిస్ప్లే చేశారు. సో $30 కదా అని తీసుకున్నాను. కానీ యాక్చువల్ నాకు అక్కడ అకౌంట్ ఉందన్నమాట. సో ఆ అకౌంట్ లో $20 డిస్కౌంట్ కూపన్ ఉంది. సో ఇది యాక్చువల్లీ $10కి వచ్చింది. లిటరల్లీ $10కి వచ్చింది. చాలా బాగుంది. ఎక్స్ప్రెస్ లో ఇది ఒకటే నేను షాపింగ్ చేసింది. నెక్స్ట్ ఇది పుమా. సో పుమాలో మా హస్బెండ్ తీసుకున్నారు. సో తను షూస్ తీసుకున్నారు. సో అవి సో ఇట్లా గ్రీన్ కలర్. సో ఈ షూస్ సో చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ లో షూస్. సో ఇవి తీసుకున్నాము పూమాలో. సో ఇవి ఎంత అంటే కాస్ట్ $50. $70 ఉండే, కానీ ఇది $50కి వచ్చింది. సో చాలా బాగున్నాయి షూస్. సో తను అక్కడ షూస్ తీసుకున్నాం. పూమాలో జస్ట్ ఇది ఒకటే మేము పర్చేస్ చేసింది. గెస్. ఓకే, గెస్ట్లో నాకు ఇది కూడా కనపడ్డది. ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో తీసుకున్నాము. ఫ్రేగ్రెన్స్ ఇది ఏంటంటే పర్ఫ్యూమ్ గుడ్ ఉమెన్. సో ఇది పర్ఫ్యూమ్ ఇలా హీల్ టైప్ లో ఉంటుంది. మేసీస్ లో, అల్టాలో, సెఫోరాలో పోల్చిన దానికన్నా ఇక్కడ కాస్ట్ నాకు తక్కువ అనిపించింది. బికాస్ అక్కడ $120-130 అలా చూపించింది, బట్ ఇక్కడ $80కి వచ్చింది. సో ఇలా హీల్ షేప్ లో ఉంటుంది పర్ఫ్యూమ్. దీనికైతే మంచి రివ్యూస్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి ఇది పర్ఫ్యూమ్ కొనాలి అనుకుంటున్నా. యాక్చువల్లీ సెఫోరాలో మినీస్ కూడా ఉన్నాయి. ఇది ఒకటి, ఇంకో ఇలాంటిది రెడ్ కలర్ది ఒకటి. 2 సెట్ కలిపి $35. మినీ ఇంత చిన్నవి వస్తాయి. కానీ అది తీసుకుందామా, ట్రై చేద్దాం, నచ్చితే పెద్దది కొందాం అనుకున్నాను. కానీ ఇక్కడ పర్ఫ్యూమ్స్ ట్రై చేసేటప్పుడు ఆ రెడ్ది నాకు అస్సలు నచ్చలేదు. సో ఇది ఒక్కటే నచ్చింది ఆ ఉన్న మోడల్స్ అన్నిట్లో, ఈ మోడల్లో ఉన్న పర్ఫ్యూమ్స్ అన్నిట్లో. సో ఇంకా సరే అనేసి ఇదే పెద్దది తీసేసుకున్నాను. ఎన్ని ఆన్స్ అంటే 2.7 ఫుల్ ఆన్స్. సో 2.7 ఫుల్ ఆన్స్ పర్ఫ్యూమ్ ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నాం. ఫైనల్లీ గెస్లో షాపింగ్ చేసాము. ఏంటి అంటే వ్యాలెట్.
నా కోసం ఈ వ్యాలెట్ తీసుకున్నాను. ఇదేంటంటే జస్ట్ కార్డ్ హోల్డర్, ఇట్లా కార్డ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది, ఒక జిప్ ఉంటుంది. సో ఇట్లా గెస్ అని ఉంటుంది, ముందు కూడా ఒక కార్డ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా కార్డ్ హోల్డర్స్. ఇప్పుడు చూడండి కోచ్ బ్యాగ్ ఉంది కదా ఫర్ సపోజ్. సో ఇలాంటి చిన్న బ్యాగ్స్లో ఇలాంటి కార్డ్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు. మనం బ్యాగ్స్ చేంజ్ చేస్తూ ఉంటాము, కార్డ్స్ సపరేట్గా ఇందులో పెట్టాలనిపించకపోతే ఇట్లా కార్డ్ హోల్డర్ ఇందులో పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చిన్న చిన్న బ్యాగ్స్ యూస్ చేసినప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది, పెద్ద వ్యాలెట్స్ కాకుండా. సీకేలో నేనేం పర్చేస్ చేయలేదు. సో మా హస్బెండ్ తీసుకున్నారు. ఏంటి అంటే ఒక బ్లాక్ హుడీ, తనకి బ్లాక్ హుడీ తీసుకోవాలని ఉండే. సో ఇదొకటి బ్లాక్ హుడీ, టోటల్ బ్లాక్, జస్ట్ ఇక్కడ లోగో వచ్చింది. సీకేలో కూడా మంచి ఆఫర్సే ఉన్నాయి, 40% ఆఫ్ అలాగా ఉంది. సో ఈ స్వెటర్ ఎంతకు వచ్చిందంటే $40కి వచ్చింది ఇది. దీని మీద స్వెటర్, దాని మీద ప్రైస్ ట్యాగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మీకు చెప్తా, $90 ఉంది. 50% ఆఫ్కి వచ్చింది. అండ్ తనే ఒక వైట్ ప్యాంట్ కావాలని వైట్ ప్యాంట్ తీసుకున్నారు. సో ఇది కూడా హాఫ్ రేట్కి వచ్చింది. ఇది కూడా $40కి ఏమో వచ్చింది. అండ్ ఇది $24. సో ఇది స్వెట్ షర్ట్, ఇట్లా సీకే అని దీని మీద కనపడుతుందా మీకు, ఇలాగా ఉంటుంది. చాలా బాగుంది, చూడగానే బాగా నచ్చింది నా సెలెక్షన్. సో ఇది దీని మీద అయితే $98 అని చూపిస్తుంది కదా, ఇది $24కి వచ్చింది. సో చాలా చాలా అంటే చాలా బాగుంది, తను వేసుకుంటే ఇంకా బాగా అనిపించింది. సో ఇది ఒక స్వెట్ షర్ట్. సో ఈ 3 సీకేలో మీరు చేసిన పర్చేస్. సో బ్లాక్ ఫ్రైడేకి ముందే మేము మేసీస్కి వెళ్ళాము, ఎర్లీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ అని. మీరు షార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అనేది. సో అక్కడ మేము 2 థింగ్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో అందులో ఒకటి ఏంటంటే, సో ఇది మా హస్బెండ్ తీసుకున్నాను అనమాట, ఈ బ్లాక్ కలర్ పఫర్ జాకెట్. ఇది కూడా సీకే బ్రాండ్, అందుకే నాకు ఆ సీకే చూడగానే ఇది గుర్తొచ్చింది. మీకు మేసీస్లో ఏం కొన్నామో చూపించాలనేసి. సో దానికి ఇలాగా హుడీ వచ్చింది, చాలా బాగుంది. సో ఇదొకటి మేము అక్కడ తీసుకున్నాము. సో ఇంకొకటి కూడా తీసుకున్నాము, కానీ యాక్చువల్లీ మేసెస్లోనే కాదు, థ్యాంక్స్ గివింగ్కి కూడా ఇంకొన్ని థింగ్స్ తీసుకున్నాము. కానీ అవి ఇప్పుడు మీకు చూపియను, ఎందుకు అంటే మా యానివర్సరీ వస్తుంది నెక్స్ట్ మంత్, ఒక 2 వీక్స్లో ఉందన్నమాట. సో మేము ఒకరికొకరం గిఫ్ట్స్ ఇచ్చుకుందాం అనుకున్నాము. సో ఎవరికి ఏవి కావాలి, ఎవరేమి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో కూడా ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్లో షాపింగ్ చేసేసాము. సో అవన్నీ యానివర్సరీ గిఫ్ట్ వ్లాగ్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సో అందులో చూపిద్దాం అనుకుంటున్నాను, లైక్ నేను మా హస్బెండ్కి ఏమి ఇచ్చాను, తను నాకేమి ఇచ్చారు గిఫ్ట్ అనేసి. సో అవన్నీ ఆ వీడియోలో పెడతాను. నెక్స్ట్ ఒక 2 వీక్స్లో ఆ వీడియో వచ్చేస్తుంది. ఎందుకు అప్పటి వరకు ఆగి యానివర్సరీ గిఫ్ట్ వ్లాగ్ అంటున్నా అంటే, మేము అది గిఫ్ట్స్ అనే తీసుకున్నాము అండ్ ఆ రోజు నుంచే వాటిని వాడడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. బికాస్ గిఫ్ట్స్ అనుకుంటున్నాం కాబట్టి మా యానివర్సరీ నెక్స్ట్ డే నుంచే వాటిని యూజ్ చేయాలి అన్న ఇదిలో ఉన్నాం అనమాట. అందుకే ఆ వ్లాగ్ అందుకే సపరేట్గా గిఫ్ట్స్ గానే ఉంచుదాం అనుకున్నాము. సో నెక్స్ట్ ఓల్డ్ నేవీలో నేను మాత్రమే షాపింగ్ చేశాను. ఏంటి అంటే ఇలాగా హాలిడే స్వెటర్స్ ఉంటాయి కదా, నాకు అవి చాలా ఇష్టము. కింద ఇలాగా థర్మల్ ప్యాంట్ అండ్ పైన సేమ్ ప్రింట్ షర్ట్ ఇలాగా వేసుకుంటాం కదా. సో హాలిడే సీజన్కి వస్తూ ఉంటాయి, క్రిస్మస్కి వాటికి. సో వాటిని చూసినప్పుడల్లా నాకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది. సో ఓల్డ్ నేవీలో ఉండే, అందుకే నేను ఈ సెట్ తీసుకున్నా. యాక్చువల్లీ ఇది ట్రై చేయలేదు బికాజ్ అక్కడ చాలా వెయిటింగ్ ఉండే అనమాట ఓల్డ్ నేవీలో ట్రయల్ రూమ్లో. సో అందుకే నేను ట్రై చేయకుండా తీసుకున్నాను. సో ఇది నాకు పడుతుంది అనుకుంటున్నాను, చూడాలి. సో ఇది ఒకటి ప్యాంట్ అండ్ టాప్. ఇవి ఎంతకు వచ్చాయంటే ప్రైజెస్ యాక్చువల్లీ ఇవి 50% ఆఫ్ ఉంది ఎంటైర్ స్టోర్, వితౌట్ జ్యువెలరీ మాత్రం కాదు.
ఓన్లీ క్లోత్స్ మాత్రమే 50% ఆఫ్ ఉంది ఓల్డ్ నేవీలో. సో ఇది కూడా నాకు $12, ఇది ఒక $10 పడింది, ఇది ఒక $12 పడింది, ఇది ఒక $10 పడింది. సో మొత్తం $20 ఈ సెట్. సో ఇదొకటి. అండ్ అక్కడ టీషర్ట్స్ చాలా బాగుంటాయి, నాకు కూడా ఇంట్లో వేసుకోవడానికి బయటికి అయినా కానీ అక్కడ బాగుంటాయి కానీ తీసుకున్నాను. అండ్ 50% ఆఫ్ ఉంది. సో ఇది $15 అని రాసింది ఇక్కడ. సో $7కి ఏమో వచ్చింది, ఇది $7.5కి వచ్చింది. సో ఇలాంటి టీషర్ట్స్ చాలా బాగుంటాయి. సేమ్ అన్ని షర్ట్స్ ఒక 4 తీసుకున్నాను. ఇది ఒకటి 3. సో ఆ 3 అండ్ ఇది ఒకటి. అమెరికన్ ఈగిల్. సో అమెరికన్ ఈగిల్ లో ఏంటంటే $100 ప్లస్ పర్చేస్ చేస్తే గనక ఇది ఒక బ్యాగ్ అండ్ దాంతో పాటు ఒక త్రో, ఈ 2 ఫ్రీగా ఇస్తారు. సో మా హస్బెండ్ ఒక పుల్లోవర్ తీసుకున్నారు అక్కడ, ఇట్లా బ్రౌన్ కలర్. క్లాత్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ అనిపించింది బాగా. ఇది ఒకటి అమెరికన్ ఈగిల్లో. అండ్ నేను షాపింగ్ చేశాను ఇక్కడ కూడా. ఏంటంటే ఈ స్వెట్ షర్ట్ తీసుకున్నాను, ఈ కలర్ తీసుకున్నాను. ప్యాంట్ తీసుకున్నాను నేను. ఇదేంటంటే జాగర్, బ్యాగీ జాగర్. సో పింక్ కలర్ లో తీసుకున్నా. ఇందాక మీకు జీన్స్ ది చూపించా కదా Forever 21లో. సో ఇదేమో పింక్ కలర్, సిమిలర్ టైప్. ఇదేంటంటే కొంచెం కార్గో టైప్ కూడా ఉంది. ఇక్కడ పాకెట్స్ వచ్చాయి. సో ఇలాగా. అండ్ కిందేమో ఇట్లా జాగర్ టైప్ ఉంటుంది. చాలా బాగుంది. అక్కడ కూడా ఆఫర్ లో ఉండే. ఇది ఎంతకు వచ్చిందంటే $30 అనుకుంటా. షర్ట్ $20 అండ్ మా హస్బెండ్ ఏమో $40. సో అది అక్కడ మేము చేసిన షాపింగ్, అమెరికన్ ఈగిల్ షాపింగ్ ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ H&M. సో H&M లో నేను ఒక పెద్ద పర్చేస్ చేశాను. ఏంటి అంటే ఇది ఫ్రెంచ్ కోట్. యాక్చువల్లీ బ్లాక్ ఫ్రైడే వీడియో మీరు చూస్తే కనుక నేను Forever 21లో పింక్ కలర్ది వేసుకొని చూపించాను కదా, థంబ్నెయిల్ మీద కూడా ఉంటుంది అది. సో అలాంటిదే ఇది, కానీ కలర్ డిఫరెంట్గా ఉంది. ఇలాగా కొంచెం పింక్ షేడ్ ఉంటుంది, టోటల్ పింక్ కాకుండా. సో దీనికి ఏంటంటే బటన్స్ కూడా ఉన్నాయి. నేను Forever 21లో తీసుకుందే బటన్స్ లేవని. సో దీనికి ఏంటంటే బటన్స్ ఉన్నాయి అండ్ పాకెట్స్ ఉన్నాయి. ఇది 50% ఆఫ్ ఉంది H&Mలో. సో ఇది 84 అని ఉంది దీని మీద. నాకు తెలిసి $45కి వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ అలాంటిది ఒకటి తీసుకోవాలనుకున్నాను. మేసీస్కి వెళ్దాం అనుకున్నాము బ్లాక్ ఫ్రైడే రోజే. ఆ రోజు ఈ మాల్లో షాపింగ్ చేసి మేసీస్కి వెళ్ళి ఇలాంటిది ఒకటి తీసుకుందాం అనుకున్నాం, కానీ లక్కీగా H&Mలో దొరికేసింది. సో ఇంకా 2 థింగ్స్ షాపింగ్ చేశాను నేను H&Mలో. ఏంటంటే వైట్ జీన్స్ తీసుకున్నా. ఇట్స్ లైక్ క్రీమిష్ అనమాట, మరీ వైట్ అని చెప్పలేదు. సో ఇట్లా క్రీమ్ కలర్ లో ఉంటుంది. ఇది ఇలా. సో ఇది కూడా ఏంటంటే కార్గో టైప్, బట్ కింద ప్యాంట్స్ ఇలా ఉంటాయి, వైడ్ గా ఉంటుంది. సో నా దగ్గర అన్ని జీన్స్లన్నీ స్లిమ్ ఫిట్, యాంకిల్ లెంత్ అలానే ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ కావాలి అనుకున్నాను, అందుకే అలా బ్యాగీ జాగర్స్ అండ్ ఈ టైప్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ ఇది కాకుండా సో ఇది ఒకటి స్వెట్ షర్ట్. ఇదేంటంటే హ్యాండ్స్ కి ఇట్లా లూజ్ గా ఉంటుంది. సో మోడలే అదనమాట, కొంచెం లూజ్ మోడల్. సో బాగుంది, మోడల్ డిఫరెంట్ గా ఉంది అనిపించింది. అండ్ కలర్ కూడా చాలా బాగుంది, ప్రెటీగా ఉంది కదా. సో అందుకే తీసుకున్నాను. సో అది గైస్, అంతే అయిపోయింది షాపింగ్ అంతా. మీకు చూపించేసాను మేము కొన్నవన్నీ. సో ఇవి మేము చేసినవి. సో వీటికన్నా ముందు ఐప్యాడ్ అండ్ ఆల్సో యాపిల్ పెన్సిల్ కూడా తీసుకున్నాము. దాని మీద ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఐప్యాడ్ అన్బాక్సింగ్ అని. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసేస్తాను, అది కూడా చూసేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.